హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కార్తిక్ తెలుగు న్యూస్. ఇవాళ తల్లికి వందనం రైతు భరోసా గురించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది. దీని గురించి మరిన్ని విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. దయచేసి ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్. అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మాకైతే ఒక సపోర్ట్ అయితే ఇవ్వండి. వివరాల్లోకి వెళ్ళినట్లయితే ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సూపర్ 6 పథకాల అమలుపైన మంత్రివర్గ భేటీలో చర్చించారు. అలాగే 4 నెలల కాలంలో 3 హామీల అమలుకు నిర్ణయించారు. అధికారంలోకి వస్తే సూపర్ 6 అమలు చేస్తామని కూటమి నేతలు హామీ ఇచ్చారు. ఇప్పటికే ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకం అమలు చేస్తున్నారని, అయితే తాజాగా తల్లికి వందనంతో పాటుగా అన్నదాత సుఖీభవ పథకాలను వచ్చే ఆర్థిక సంవత్సరంలో అమలు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు మంత్రులకు విధి విధానాలను ఖరారు చేస్తూ బాధ్యతలను అప్పగించారు. అలాగే తాజాగా జరిగిన ఏపీ మంత్రివర్గ భేటీలో సంక్షేమ పథకాల అమలుపైన చర్చ జరిగింది. అందులో భాగంగా సంక్షేమ పథకాలు హామీ ఇచ్చిన విధంగా అమలు చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. అమలు కార్యాచరణ ఖరారు చేశారు. ఏప్రిల్ నుంచి ప్రారంభం కానున్న కొత్త ఆర్థిక సంవత్సరంలో ఒక్కొక్కటిగా అమలు చేస్తామని నిర్ణయించారు. జూన్ నుంచి ప్రారంభం కానున్న విద్యా సంవత్సరం వేళ తల్లికి వందనం ఇవ్వాలని డిసైడ్ అయ్యారు. విద్యా సంవత్సరం ప్రారంభం వేళ ఈ పథకం అమలుకు నిర్ణయం తీసుకున్నారు. ఇక ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఈ పథకం కింద తల్లుల ఖాతాల్లో ఒక్కొక్కరికి 15,000 రూపాయల చొప్పున జమ చేస్తామని హామీ ఇచ్చారు. ఇప్పుడు జూన్లో ఈ పథకం అమలు చేయాలని నిర్ణయించారు. అదేవిధంగా అన్నదాత సుఖీభవ పథకం ద్వారా ప్రతి రైతుకు ఏటా 20,000 రూపాయలు ఇస్తామని హామీ ఇచ్చారు. ఈ నిధుల కోసం రైతులు నిరీక్షిస్తున్న కేంద్రం అమలు చేస్తున్న పీఎం కిసాన్ పథకం కింద ఇస్తున్న 6,000 రూపాయలకు రాష్ట్ర ప్రభుత్వం 14,000 రూపాయలు కలిపి 20,000 రూపాయలు రైతుల ఖాతాల్లో జమ చేయాలని నిర్ణయించారు. నిధుల లభ్యత చూసుకుని 3 విడతల్లో అమలు చేసే ఆలోచనపైన చర్చ జరిగింది. అయితే వచ్చే ఆర్థిక సంవత్సరంలోనే ఈ పథకం కూడా అమలు చేయాలని తాజాగా నిర్ణయం తీసుకున్నారు. మే నెలలో రైతుల ఖాతాల్లో అన్నదాత సుఖీభవ పథకం కింద నిధులు జమ కానున్నాయి. ఏప్రిల్, మే నెలల్లో మత్స్యకార నిధులను విడుదల చేయాలని సూత్రప్రాయంగా నిర్ణయించారు. సో ఫ్రెండ్స్,